నేషనల్ కోఆపరేషన్ పాలసీ 2025 జూలై 24, 2025న న్యూఢిల్లీలో కేంద్ర హోం మరియు సహకార మంత్రి అమిత్ షా ప్రారంభించిన జాతీయ సహకార విధానం 2025 భారతదేశ సహకార రంగాన్ని పునరుజ్జీవింపజేయడం మరియు ఆధునీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త విధానం 2002 నుండి మునుపటి చట్టాన్ని భర్తీ చేస్తుంది మరియు 2025 నుండి 2045 వరకు రాబోయే 2 దశాబ్దాల పాటు సహకార ఉద్యమానికి మార్గనిర్దేశం చేయడానికి రూపొందించబడింది. సహకారం ద్వారా శ్రేయస్సు, సహకార్సే సమృద్ధి అనే దార్శనికతకు అనుగుణంగా మరియు వికసిత్ భారత్ 2047 అభివృద్ధి చెందిన భారతదేశం 2047 అనే లక్ష్యానికి దోహదపడుతుంది. లక్ష్యాలు మరియు లక్షణాలు. సమ్మిళిత అభివృద్ధి. ఈ విధానం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం, అట్టడుగు వర్గాలపై దృష్టి సారించి గ్రామీణ మహిళలు, దళితులు మరియు గిరిజనులకు సాధికారత కల్పించడం ద్వారా ముఖ్యంగా గ్రామీణ భారతదేశంలో పెద్ద ఎత్తున ఉపాధి మరియు జీవనోపాధి అవకాశాలను సృష్టించడానికి ప్రయత్నిస్తుంది. ఉపాధి కల్పన. సహకార రంగంలో యువత భాగస్వామ్యం మరియు నైపుణ్య అభివృద్ధిని ప్రోత్సహించడం ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి మరియు జీవనోపాధి అవకాశాలను సృష్టించడానికి ఇది ప్రయత్నిస్తుంది. రంగాలవారీ విస్తరణ. ఈ విధానం సహకార సంఘాల విస్తరణను పర్యాటకం, టాక్సీ సేవలు, బీమా మరియు గ్రీన్ ఎనర్జీ వంటి కొత్త మరియు అభివృద్ధి చెందుతున్న రంగాలలోకి ప్రోత్సహిస్తుంది. అలాగే గృహ నిర్మాణం, పాడి పరిశ్రమ, వస్త్రాలు, మత్స్య సంపద, మార్కెటింగ్, వినియోగదారు సేవలు మరియు ఆరోగ్య సంరక్షణ వంటి ప్రస్తుత రంగాలకు మద్దతు ఇస్తుంది. సంస్థాగత బలోపేతం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మెరుగైన నిర్వహణ పద్ధతులు మరియు సహాయక చట్టపరమైన నియంత్రణ వాతావరణాన్ని స్వీకరించడం ద్వారా సహకార సంఘాలు వృత్తిపరంగా నిర్వహించబడుతున్నాయని, పారదర్శకంగా, జవాబుదారీగా మరియు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేలా చూసుకోవడంపై కీలక దృష్టి ఉంది. విస్తృత పరిధి. ఈ విధానం ప్రతి గ్రామంలో కనీసం ఒక సహకార సంస్థను స్థాపించడం లక్ష్యంగా పెట్టుకుంది. కనీసం 50 కోట్ల మందిని సహకార పరిధిలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఉంది. 5 సంవత్సరాలలోపు 2 లక్షల కొత్త ప్రాథమిక వ్యవసాయ క్రెడిట్ సొసైటీలు, పాడి పరిశ్రమ మరియు మత్స్య సహకార సంఘాలను స్థాపించడం కూడా దీని లక్ష్యం. డిజిటల్ ఇంటిగ్రేషన్. సహకార సంస్థలు తమ కార్యకలాపాలను మరియు పరిధిని మెరుగుపరచడానికి డిజిటల్ సాధనాలు మరియు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి ప్రోత్సహించబడతాయి. అభివృద్ధి మరియు అమలు. జాతీయ సహకార విధానం 2025ని మాజీ కేంద్ర మంత్రి శ్రీ సురేష్ ప్రభు అధ్యక్షతన 48 మంది సభ్యుల జాతీయ స్థాయి కమిటీ రూపొందించింది. ఈ కమిటీలో జాతీయ మరియు రాష్ట్ర సహకార సమాఖ్యలు మరియు సంఘాల సభ్యులు, సంబంధిత కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు మరియు విద్యాసంస్థల ప్రతినిధులు ఉన్నారు. సహకార రంగం మరియు రాష్ట్ర యూటీ ప్రభుత్వాల అంతటా వివిధ వాటాదారులతో విస్తృతమైన సంప్రదింపులు మరియు ప్రాంతీయ వర్క్షాప్ల తర్వాత ఈ విధానాన్ని రూపొందించి 648కి పైగా సూచనలను సేకరించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వంటి సంస్థలతో సంప్రదింపులు కూడా ముసాయిదా ప్రక్రియలో భాగంగా ఉన్నాయి. సహకార విధానంపై జాతీయ స్టీరింగ్ కమిటీ మరియు జాతీయ స్థాయి పాలసీ అమలు మరియు పర్యవేక్షణ కమిటీతో సహా పాలసీ అమలును పర్యవేక్షించడానికి ప్రభుత్వం ఒక సంస్థాగత యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు మొత్తం మార్గదర్శకత్వం, అంతర్మంత్రిత్వ సమన్వయం, విధాన సమీక్ష మరియు అమలు అడ్డంకులను పరిష్కరిస్తాయి. ప్రాముఖ్యత. భారతదేశ సహకార రంగాన్ని ఆధునీకరించడానికి మరియు దేశ ఆర్థికాభివృద్ధి మరియు సామాజిక పురోగతికి గణనీయంగా దోహదపడేదాని సామర్థ్యాన్ని అన్లాక్ చేయడానికి రూపొందించిన ఒక మైలురాయి చొరవగా జాతీయ సహకార విధానం 2025 పరిగణించబడుతుంది. గ్రామీణ నిరుద్యోగం, ఆర్థిక చేరిక మరియు స్థిరమైన అభివృద్ధి వంటి సవాళ్లను పరిష్కరించగల బలమైన మరియు శక్తివంతమైన సహకార ఉద్యమాన్ని ఇది ఊహించింది. చివరికి వికసిత్ భారత్ సాకారానికి దోహదపడుతుంది.